గుడి కోసం చేయాలన్నా కూడా 4 ఎకరాల 4 గుంటలు ఇచ్చినోళ్ళం, మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు. కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని ఎవరి మెప్పు పొందడానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయితే కాంగ్రెస్, నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే, సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం. ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసినోడిని. ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన. తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు. అయితే ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్లకు తీసుకొని, మా లాంటి వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అవసరమే ఉండకపోయేది. మనం ఉద్యమకారులం, మనం ఎవరికి భయపడేది ఏం లేదు. అది మంత్రి కానీ ఎవరైనా కానీ, ప్రభుత్వాలను కూడా తెచ్చిన వాళ్ళం, కూలగొట్టిన వాళ్ళం. నేనంటే నేను ఒక్కడిని కాదు, నా వెనక తెలంగాణ ఉద్యమం ఉంది. నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు, కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా దీన్ని రగిలించదలుచుకోలేదు. మంచి వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు. నేనేమో ముస్లింనైతిని, దాతను, అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి. ఎంత బద్నామైతుంది చెప్పండి. ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులుబాజీ వేషాలు వేస్తే అది ఎలా ఉంటుంది, ఏ మెసేజ్ పోతుంది సమాజంలో? కాబట్టి ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తలేరు, అటు దేవుణ్ణి గౌరవిస్తలేరు, దేన్ని గౌరవిస్తలేరు. అయితే నేను మొన్న కలెక్టర్ గారిని కలిసి ఒక కోర్టు స్టే ఉన్న భూమి మీద కోర్టు హద్దురాళ్ళు పెట్టిన రాళ్లను సైతం తీసేసి టకటకా తవ్వడం మొదలు పెడితే మా నాన్నగారు మున్సిపాలిటీకి వెళ్తే లాక్ ఉంది. అయితే వాట్సాప్లో మేము మున్సిపల్ కమిషనర్ కూడా తెలియపరిచాము. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను. తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు, దాని రసీదు కూడా ఉన్నది. అటు పోలీస్ స్టేషన్, ఇటు మున్సిపాలిటీ. చలో హాలిడేస్ ఉన్నాయి కదా, నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి మండే నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం. చర్యలే కాదు, ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది. నేను ఆమెకు చెప్పిన, మేడం మేము 4 ఎకరాల 4 గుంటల భూమి ఇస్తే వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించాలి, మా భూమిని మాకు వదిలేయాలి. కానీ వీళ్ళు కొంతమంది వచ్చి దీంట్లో ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తున్నారు మేడం. ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి. ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడంటే బద్నాం అవుతుంది మేడం అని చెప్పిన. దాని వీడియో కూడా ఉంది, మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు చూపిస్తా. అయితే కొండా సురేఖ గారికి అభినందనలు. ఆమె ఇమ్మీడియట్గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి ఆమె దస్తూరితో ఈ పని ఇమ్మీడియట్ ఆగాలి, ఆ తర్వాత ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఆమె ఆదేశం ఇచ్చారు. ఎంత మంచిగా అనిపించిందంటే, అక్కడున్న ఎల్లమ్మ తల్లిలాగా ఇంత మంచిగా చెప్పిన, ఇంత తొందరగా స్పందించిందని నేను